వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు గన్నవరం నియోజకవర్గంలో అరాచకం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే వంశీ చుట్టూ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. పెండింగ్ కేసులపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న కేసుల్ని బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న వంశీని పెండింగ్లో ఉన్న కేసుల్లో పీటీ వారెంట్లు వేసి కస్టడీకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వల్లభనేని వంశీ గతంలో చేసిన అక్రమాలు దౌర్జన్యాలను పోలీసులు తవ్వితీస్తున్నారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో గతేడాది నవంబర్లో నమోదైన కేసులో వంశీ A2గా ఉన్నారు. ప్రాథమిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాసరావు తన సొంత స్థలంలో నడుపుకుంటున్న ఎరువుల దుకాణాన్ని వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పోరంబోకు స్థలంగా చూపించి వంశీ కూల్చివేయించారు. ఈ కేసులో వంశీని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. గతేడాది ఎన్నికల సమయంలో తేలప్రోల్లో ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై వంశీ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి గతంలో మాజీ ఎమ్మెల్యేకు 41A నోటీస్ ఇచ్చారు. నోటీస్ అందుకున్నా ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. ఈ కేసు విషయంలో పీటీ వారెంట్ వేయనున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ఈ నెల 20 వరకు సుప్రీంకోర్టులో ఉపశమనం ఉంది. ఆ తర్వాత సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ను రద్దు చేస్తే ఇందులోనూ విచారణ కోసం సిఐడి పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. స్థిరాస్తి వ్యాపారం చేసే రంగబాబు గతంలో వంశీ అనుచరుడిగా ఉండేవారు. తర్వాత టీడీపీలో చేరారు. యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరిన సమయంలో ఆయన కూడా చేరారు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న వంశీ తన అనుచరులతో దాడి చేయించి తీవ్రంగా కొట్టారు. వైకాపా హయాంలో ఈ ఘటనపై అప్పటి గన్నవరం పోలీసులు తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పునర్విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. హత్యాయత్నం కింద 307 సెక్షన్ చేర్చారు. దీని వెనుక వల్లభనేని వంశీ పాత్ర ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చనున్నట్లు సమాచారం. ఇందులోనూ వంశీని కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలిసింది.